చాలా కేర్ తీసుకుని చూసుకుంటారు. ఇద్దరు కూడా చాలా భయపడతారు. ఇద్దరికి కోపమే. హాయ్ అమ్మా, అయితే ఎలా ఉన్నావు? దేవుడి కృపను బట్టి బాగానే ఉన్నానమ్మా. బాగా నీరసంగా ఉంది. మరి ఏమైనా తిన్నావా? ఇంకా ఏం తెలియదమ్మా. టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను. సరే అమ్మా, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆ, దానికంటే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ప్రోత్సాహాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మా, ఈరోజైతే నిన్ను నా గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? తప్పకుండా. అమ్మా, నాన్న నిన్ను ఎప్పుడైనా కొట్టారా? నాన్న ఎప్పుడు కొట్టలేదమ్మా. అప్పుడప్పుడు సిరాకులో తిడితే కొంచెం కోప్పడేవారు. మళ్ళా కాసేపటికి నార్మల్ అయిపోతారు. అమ్మా, నీకు నాన్నలో నచ్చే క్వాలిటీస్ అండ్ నచ్చినవి చెప్తావా? అన్నీ బాగానే ఉంటాయమ్మా. నచ్చి అంటే మంచిగానే చూసుకుంటారు, ప్రేమగా చూసుకుంటారు. మరి ఇంట్లోకి ఏది కావాల్సిన అన్నీ అడిగి మరీ తెచ్చేస్తారు. నా ట్యాబ్లెట్లతో సహా ముందే తెచ్చి పెడతారు. అలాంటి వాటికి ఏది కూడా మీ నాన్న మీద కంటే నా మీద ఎక్కువ కేర్ తీసుకుని బాగా చేస్తారు, బాగా చూసుకుంటారు. నచ్చినాయి అంటే ఒక్కొక్కసారి తను మరి ఇబ్బందుల్లోని, ఇంకా ఒక్కొక్కసారి ఇంట్లో ఇబ్బందులను బట్టో పని భారాన్ని బట్టో అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది. కొంచెం తీసుకుంటారు, కోప్పడతారు. అలాంటప్పుడు కొంచెం ఓపికగా ఉంటాను నేను. కాసేపు వాళ్ళని నెమ్మలింతే మళ్ళీ కొంచెం సరే. అయితే నాన్నకి నువ్వు చేసే వంటల్లో ఏది బాగా ఇష్టం? అన్నీ ఇష్టమే, కాకపోతే మీ నాన్నకి మసాలాలు అలాంటివి ఎక్కువ తగలకూడదు, సమానంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు అన్నీ ఇష్టపడతారు. కాకపోతే స్వీట్ అంటే ఇష్టం ఎక్కువ. సీరాన్నం కానీ సేమియా కానీ అలాంటివి అంటే బాగా ఇష్టం. అమ్మా, నాన్నకి నాకు ఉన్న సేమ్ క్వాలిటీస్ చెప్పు. సేమ్ క్వాలిటీస్ అంటే స్వీట్ అంటే నీకు కూడా ఇష్టమే, మీ నాన్నకు కూడా ఇష్టమే. ఏదైనా పని చేయాలంటే నువ్వు కూడా అలాగే కరెక్ట్గానే చేసేస్తూ ఉంటావు. చెప్పు. మీ నాన్నలో ఉన్నాయి నీలో ఉన్నాయంటే ఎక్కువే ఉంటాయి. గమ్ముని ఎవరైనా వస్తే మీ నాన్న కూడా ఎక్కువగా అగ్గగ్గలాడిపోతే వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. నువ్వు కూడా ఎవరైనా వస్తే వాళ్ళని చూసుకుని వాళ్ళు బయటికి వెళ్ళేదాకా వాళ్ళని ప్రేమించి పంపిస్తావు. అలాగే మీ నాన్న కూడా ఎవరన్నా ఇంటికి వచ్చిన అతిథిని మంచిగా మర్యాద చేసి వాళ్ళ నోటికి 10 సార్లు అడిగి అలా చేస్తూ ఉంటారు. అది మీ నాన్నకులాగే నీకు కూడా గమ్మున కోపం వచ్చేస్తుంది. ఏదైనా కారణం మీ మీద మీకు చిరాకు వచ్చినప్పుడు కూడా ఎదుటి మనిషి మీద కోపడిపోతూ ఉంటారు. అది మీ ఇద్దరి దగ్గర మట్టుకున్నది. ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు చేస్తారు. మళ్ళీ ఏదైనా ఎదుటి వాళ్ళది ₹1 తీసుకోవాలని కానీ ఒకళ్ళు మోసం చేయాలని కానీ ఉండదు. మీ నాన్నే ఖర్చు పెట్టుకోవాలి, ఇంకా చేతనైతే ఇతరులకు పెట్టాలి అనే విధానం ఉంటుంది. కానీ ఒకళ్ళు తినాలని ఎప్పుడూ ఉండదు. నీ దగ్గర కూడా సేమ్ క్వాలిటీస్ ఉన్నది. ఇంట్లో డబ్బులైనా నాన్న దగ్గర కూడా నువ్వు తీసుకోవు. మీ నాన్నలోని నీలోని కూడా నాకు నచ్చిన గుణం ఏంటంటేనమ్మా, నాకు ఏదైనా బలహీనత కొంచెం ఎక్కువ అయ్యేటప్పటికి ఇద్దరికీ కూడా చాలా కంగారు పడిపోతారు. అలా దగ్గర కూర్చుని అమ్మ అంట. నువ్వైతే ఇంక మొత్తమే వదలవు. మీ నాన్న కూడా చాలా లోన్ భయపడిపోతారు. ఇద్దరికి కూడా భయమే. కొంచెం తగ్గేదాకా కూడా ఇద్దరు మనసుల్లో ఉండవు. చాలా కేర్ తీసుకుని చాలా బాగా చూస్తారమ్మా. ఆ విషయంలో అయితే మట్టుకి మీ ఇద్దరే కోప్పడిపోతారు. తర్వాత ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషిని ఏమి తిట్టుకోరు, మనసులో ఉంచుకోరు.
ఏదైనా మాట అనాలనుకుంటే వాళ్ళు ఎదురుకుండా అలా అనేయటం, తర్వాత ఇంకో వదిలేయటం ఉంటుంది. కాకపోతే నీ దగ్గర కొన్ని రోజులు వాళ్ళ మీద చిరాకు వచ్చిందంటే కొంత పట్టుదల కలిగి ఉంటావు. మీ నాన్న అయితే ఇంకా నేనేం చేస్తానంటే మీ నాన్న కోపం వచ్చినప్పుడు నేనే మాట్లాడతాను, మీ నాన్న మాట్లాడు. అప్పుడు కాసేపటికి నేనే మాట్లాడితే కూల్ అయిపోతారు అంతే. అలా ఉంటుంది. అమ్మా, నేను ఈ మధ్య వంట చేస్తున్నాను కదా, అవునమ్మా. నేను చేసిన వాటిలో నీకు బాగా నచ్చింది చెప్పు. నువ్వు చేసిన వంటలు అంటే అన్నీ బాగుంటున్నాయమ్మా. అంటే నాకు చేసి వంటలు నాకు చేస్తున్నావు, ఇంట్లో చేసి ఇంట్లోకి చేస్తున్నావు. మరి ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతున్నాయి, నాకు చేసినవి కూడా నచ్చుతున్నాయి, బాగుంటున్నాయి. బెస్ట్ వన్ చెప్పు. బెస్ట్ వంట అంటే ఇదివరకు స్వీటు అది చేసేదాన్ని కానీ వంట చేసేదాన్ని కాదు. ఇప్పుడు నేనైతే బెడ్ మీద ఉన్నప్పటి నుంచి, వదిలేనప్పటి నుంచి నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి అన్ని వంటలు నువ్వు బాగా చేస్తున్నావు. మరి అందులో వంట అంటే చికెన్ కర్రీ బాగా చేస్తున్నావు వంట ఈ మధ్యలో. బాగా మీ నాన్నగారికి బాగా నచ్చింది చికెన్ కర్రీ. నాన్నకి నచ్చింది కాబట్టి చికెన్ కర్రీ బాగా నచ్చింది. ఓకే, ఎక్కడ తినలేదు, బాగా చేస్తాం అంటున్నారు. అమ్మా, నీలో నుంచి నాకు వచ్చిన క్వాలిటీస్ చెప్తావా? నాలోంచి వచ్చిందంటే నేను కిచెన్లో పని నీట్గా చేసుకుని, శుభ్రంగా చేసుకుని, అన్నీ అక్కడ రెడీ చేసుకుంటేనే కానీ బయటకు వచ్చిందని కాదు. అదే పని నీకు వచ్చింది, నీట్గా చేసుకుంటున్నావు, నాకంటే నీట్గా చేస్తున్నావు. సరే అమ్మా, అయితే ఈరోజు ఇంక వీడియో క్లోజ్ చేద్దామా? అలాగే అమ్మా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ, టాటా.